2011 సెన్సస్ ప్రకారం 98.6 మిలియన్స్ పీపుల్ గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్నారట. వాళ్ళందరికీ చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కనీస బాధ్యత కదా. మరి గడిచిన 12 సంవత్సరాలలో ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చారో తెలుసా? 22 కోట్ల మంది అప్లై చేస్తే 7.22 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారట. మరి మిగతా జనాల పరిస్థితి ఏంటి? దాదాపు 50% యంగ్స్టర్స్ ఉన్న దేశం మంది. యువరక్తానికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే ఏవో చిన్న చిన్న పనులు చేసి చాలని జీతంతో వస్తున్న డబ్బులు చాలక సంఘ విద్రోహ శక్తుల బారిన పడితే దేశం గతెంగాను. అలానే చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటికొక ఉద్యోగం ఏ ప్రభుత్వాలైనా, మీరు సీఎం అయినా మీరు పిఎం అయినా ఇవ్వగలరా? సాధ్యమేనా? మరి యువత పెడదో పట్టకుండా కాపాడే మార్గం ఏది? మన విద్యా సంస్థలు ఎంప్లాయీస్ ని, సెల్ఫ్ ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసే కర్మాగారాలుగా మిగిలిపోయాయి. ఎప్పుడో బ్రిటిష్ వాడు మొదలుపెట్టిన ఆనవాయితీ ఒకటి కింద ఊడిగం చేయడం, జాబు మాత్రమే చేయాలి, జాబే కావాలి అన్న ఆలోచన నరాల్లో ఇంకిపోయింది. అది డిఎన్ఏగా మారింది. అరే చదువు పూర్తి అవ్వగానే కథం పొరగాని మీద మూకుమ్మడి దాడి. తల్లిదండ్రులు, సమాజం, ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు, అరే జాబ్ దొరకలేదా, జాబ్ ప్రయత్నం చేస్తలేవా, అరే పాపం వీనికి జాబ్ రాలేదట, అరే జాబ్ రాకపోతే పిల్లనెట్లు ఇస్తారా, పెళ్ళెట్లు ఇస్తారా, అరే నీకు ఎయిడ్స్ వచ్చిందా అన్నట్టు సమాజం మూకుమ్మడి దాడి చేస్తారు పొరగాల పైన. కారణం జాబ్ ఉంటే తప్ప వానికి సొసైటీలో రెస్పెక్టే లేదు అన్న భావనలోకి వెళ్ళింది సొసైటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం ఇది. ఒక 10,000 ఉద్యోగాలు కబలిస్తుంటే ఇక్కడివి ఉద్యోగాలు. ఒకవేళ ఉద్యోగమే వచ్చినా 20-30 వేల జీతం, పెరుగుతున్న ఖర్చులకి వస్తున్న సాలరీకి పొంతనలేని జీవితం. అరే సినిమాకి మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీ అడిగితే ఇక సినిమాలే ఉంటుంది, సినిమా థియేటర్ పోతే డబ్బులు దండగా, వాడు బోలు టికెట్స్ పెడుతున్నాడు, వానికి దానికి దీనికి బోలు డబ్బులు వస్తున్నాయి, కొన్ని రోజులతో ఓటీటీకి వస్తుంది కదా, హ్యాపీగా అందరం చూడొచ్చు అని నిజం చెప్తున్నామనే భ్రమలో అబద్ధం చెప్పడం, కాంప్రమైజ్. డాడీ ఆ డ్రెస్ కొనుక్కుంటే డాడీ అని పూర్వకాలం నుంచి నీ పిల్లలు అడిగినా ఇప్పుడు కాదులే బిడ్డ అని వాయిదా వేయడం, కాంప్రమైజ్. పుట్టుకున్న తెలిసిన వాళ్ళు పెళ్ళో పెటాకలో అయితే అక్కడికి వెళ్లకుండా ఉండడానికి బడ్జెట్ పద్మనాభం అమ్మ మొగుళ్ళ నేను ఎందుకు రాలేకపోయినానంటే అని చెప్పేసి ఎదవ స్టోరీలు. ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు ఆడము? జీవితంలో కాంప్రమైజ్ అవుతూ బ్రతికే దిక్కుమాల జీవితానికి విముక్తే లేదా అంటే మనసుంటే మార్గం ఉంది. ఏదైనా చేయాలి, నా నమ్ముకున్న వ్యక్తులకి కాంప్రమైజ్ అవ్వకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, నాకు టైం ఫ్రీడమ్ కావాలి అని నీకు తపన ఉంటే ఏ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవ్వడి కింద ఊడిగం చేయాల్సిన అవసరం లేదు, లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టాలు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. మరి ఎలా? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ తిరుపతి తాండ్రా. ఐఎమ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ బిజినెస్ కోచ్. కటిక దరిద్రాన్ని చవి చూసిన వ్యక్తిగా, గడక బిర్యానీ వాసన తెలిసిన వ్యక్తిగా, బస్సు ప్రయాణం వదిలి కారులో ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిగా, మామూలు సాదా సీదా కుటుంబం నుంచి వచ్చి వీడుదలుగా గట్టిపడ్డ వ్యక్తిగా, నేను ఎదగడమే కాదు 100,000 మందికి ఆర్థిక స్వతంత్రాన్ని ఇచ్చిన వ్యక్తిగా నేను మీకు ఈ రోజు ప్రామిస్ చేస్తున్నాను. మీ జీవితంలో అద్భుతమైన ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే అవకాశం ఇచ్చి, దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి 6 అంకెల ఇన్కమ్ ని సంపాదించే అవకాశం ఇవ్వడానికి నేను, నా టీం సిద్ధంగా ఉంది. మీరు సిద్ధమా? ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో పంపించిన నా టీం మెంబర్కి మీ పేరు, మీ వయసు, మీ చదువు, ఎక్కడ ఉంటున్నారో మెసేజ్